వివేకానంద కేంద్రం కన్యాకుమారి వ్యక్తిత్వ వికాస శిబిరం నాగోల్ కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మే 16 నుండి 24 వరకు కార్యాచరణ నివేదిక ఓంకార శాంతి పాటతో ఘనంగా ప్రారంభించారు. పిల్లలకు సంస్కారంగా సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ఆజ్ఞాభ్యాస్, పలు ఆధ్యాత్మిక గీత కథ మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. దైనందిన జీవితంలో భగవద్గీత ప్రభావంపై ఆసక్తికరమైన సెషన్లు 10 సూత్రాలు ప్రకటించారు. విరామం సమయంలో పిల్లలకు పండ్లు పాలు అందించారు. జాతీయ అవార్డు గ్రహీత మధు మీరో గోజీచే పెయింటింగ్, గృహ ఆధారిత కార్యకలాపాలు, సాంకేతికత కుటుంబాలను ఏకతాటితో తెస్తుందా వేరు చేస్తుందా అనే అంశంపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. నమస్కారం. వివేకానంద కేంద్ర కన్యాకుమారి 1972లో ప్రారంభమైంది. 1970లో మాననీయ ఏకనాథ్జీ రానడే వివేకానంద రాక్ మెమోరియల్ కన్స్ట్రక్ట్ చేశారు. వివేకానంద రాక్ మెమోరియల్ 3 సముద్రాల పైన ఎక్కడైతే స్వామి వివేకానంద మెడిటేషన్ చేశారో ఆ ప్రదేశంలో నిర్మాణం జరిగింది. కేవలము ఒక నిర్మాణం ఉంటే సమాజానికి మార్పు రాదని చెప్పి వారు వివేకానంద కేంద్రం స్టార్ట్ చేశారు. వివేకానంద కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం మ్యాన్ మేకింగ్ నేషనల్ బిల్డింగ్, జాతి నిర్మాణం, యువత నిర్మాణం. ఆ ఉద్దేశంతో మనం పనిచేస్తుంటాం. దీంట్లో ముఖ్యంగా యోగా అనేది ప్రధాన అంశం. యోగ వర్గ ప్రతిరోజు నిత్యము అందరూ కలిసి చేస్తున్నటువంటి యోగా చేయడం వల్ల జీవితంలో మార్పులు గమనిస్తుంటాం. యోగా ఈజ్ వే ఆఫ్ లైఫ్. యోగా ఈజ్ నాట్ ఎక్సర్సైజ్, ఇది వే ఆఫ్ లైఫ్ అని చెప్పి వివేకానంద కేంద్రంలో ప్రతిమం చేస్తుంటాం. అట్లానే పిల్లలకి ప్రతి ఆదివారం నాడు సంస్కార వర్గ ఆ 1.5 hour సెషన్లో ప్రతి ఆదివారం నాడు వాళ్ళకి కావాల్సినటువంటి ఆటలు, పాటలు, చిన్న చిన్న యోగా ఆసనాలు, స్మాల్ స్టోరీసు, కల్చరల్ చార్ట్స్ అవి చెప్పి ఆ పిల్లల్లో సృజనాత్మకత పెంచేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి ఈ వివేకానంద కేంద్రం యొక్క ఉద్దేశాన్ని మా పూర్వ విద్యార్థి, ప్రస్తుతానికి వివేకానంద కేంద్రం సంస్థ ప్రముఖ మన యొక్క రుచి చెప్తారు. వివేకానంద కేంద్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యాన్ మేకింగ్ నేషన్ బిల్డింగ్. సో దానికోసం వివేకానంద కేంద్రాలో 4 ముఖ్యమైన వర్గాలు ఉన్నాయి. యోగ వర్గ, సంస్కార వర్గ, స్వాధ్యాయ వర్గ అండ్ కేంద్ర వర్గ. ఈ 4 వర్గాలే కాకుండా ఇంకా డిఫరెంట్ వేరియస్ సేవా యాక్టివిటీస్ ఆల్ ఓవర్ ఇండియా వివేకానంద కేంద్ర జరుపుతుంది. అందులో వివేకానంద కేంద్ర స్కూల్స్, ఇంకా వీకెండ్ ఆర్డెప్ అని సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంకా ఫ్రీ మెడికల్ క్యాంప్స్, ఇంకా ఇలా పిల్లలకి సమ్మర్ క్యాంప్స్, ప్రశిక్షణ శిబిర్స్ అండ్ ఇంకా వేరియస్ అదర్ సేవా యాక్టివిటీస్ అనేది వివేకానంద కేంద్ర జరుపుతూ ఉంటుంది. వివేకానంద కేంద్ర కార్యక్రమాలలో అమృత్ పరివార్ ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఒక అమృత్ పరివార్ ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు మన అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అవి రాను ఒక న్యూక్లియర్ ఫ్యామిలీస్ లాగా క్రియేట్ అయిపోయి పిల్లలు చదువుకొని ఫారెన్కి వెళ్ళిపోవడము, ఆ ఉమ్మడి కుటుంబాలలో ఉన్న బాండింగ్ అనేది పిల్లలకు తెలియకుండా అయిపోయింది. సో ఈ వివేకానంద కేంద్ర కార్యక్రమం ద్వారా అమృత్ పరివార్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ అమృత్ పరివార్లో ఏమేం జరుగుతుంది ఏంటిది అన్నది కుటుంబంతో స్పెండ్ చేయడం. అందులో 4 భాగాలు ఉంటాయి: అమృత్ ప్రభాత్, అమృత్ భోజన్, అమృత్ చర్చ, అమృత్ శయనం అని. దాని గురించి ఒక పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలతోటి స్పెండ్ చేసిన ఆ టైము బాండింగ్ క్రియేట్ చేసి యాక్చువల్గా ఫ్యామిలీతోటి ఏంటిది అన్నది వాళ్ళ మధ్యలో ఉన్న ఒక కమ్యూనికేషను, ఒక ఎఫెక్షన్గా మారడము, ఒకరి నుంచి ఒకరు యాక్చువల్గా రోజంతా ఏం జరుగుతుంది అని ఒక ఫ్యామిలీతో కూర్చొని
చర్చించడము, రోజులో ఒక భాగమన్నా సరే ఒక పూట అయినా సరే కలిసి భోజనం చేయడం అనేది జరుగుతుంది. ఆ భోజనం చేసే టైంలోనే వాళ్ళకి చర్చించడానికి కూడా టైం దొరుకుతుందన్నమాట. దీని మూలంగా ఒక అమృత్ పరివార్ మళ్ళీ ఒక పురాణ కాలంలో ఉన్నట్టు ఉమ్మడి కుటుంబాలని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశం ఈ అమృత్ పరివార్ది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని మీరు టేకప్ చేశారు? అంటే అమృత్ పరివార్ అంటే ఏంటంటే ఇది ఒక్కొక్క సంకులాలుగా విభజించబడింది. ఒక 5 ఫ్యామిలీస్ కలిపి ఒక సంకులం అనమాట. అన్నీ చేసి వీటిల్లో డిఫరెంట్ యాక్టివిటీస్ క్రియేట్ చేసి, అంటే అమృత్ పరివార్లో భజన్ అని ఒకటి ఉంది. మేము అందరి ఫ్యామిలీస్ని తీసుకొచ్చి ఫస్ట్ సాటర్డే మా ఈ కాలనీలోనే, నాగోల్ కాలనీలోనే ఒకరింట్లో ఒక్కొక్క సాటర్డే ఒక్కొక్కరింట్లో ఫస్ట్ సాటర్డే భజన్ చేస్తాము. సో అప్పుడు మళ్ళీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే కుటుంబ సభ్యులు చెప్పిన దాంతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఆ కాలం క్వాలిటీ ఏంటి, అంటే స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అన్నది వాళ్ళు కూడా చెప్తారు. అంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికంటే బయట వాళ్ళు చెప్పింది ఇంకా వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది కాబట్టి ఇన్వాల్వ్ చేస్తాం. దీనిలాగానే ఒక్కొక్క యాక్టివిటీ క్రియేట్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే బాగానే నడుస్తుంది, ఇంకా పెంచాలని మేము ట్రై చేస్తున్నాము. నమస్కారం అండి, నా పేరు భాగ్యలక్ష్మి. జూన్ 21 వచ్చేసేసి మనకు ఇంటర్నేషనల్ యోగా డే అని అందరము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. వ్యాప్తంగా కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డేలో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. ఈ సంవత్సరం వచ్చేసేసి వివేకానంద కేంద్ర కుటుంబ యోగ దీక్ష, ఎస్పెషల్లీ మన తెలుగు ప్రాంత వాళ్ళు తీసుకున్నారనమాట ఈ ప్రోగ్రామ్ని. కుటుంబ యోగ దీక్ష అని 21 days, అంటే జూన్ 1 నుంచి జూన్ 21 వరకు 21 minutes కుటుంబం అంతా కలిసి యోగా చేసేటట్టుగా ఒక వీడియోని, మనం ప్రోగ్రామ్ని స్కెడ్యూల్ చేసాం. దాంట్లో మనకు లూజనింగ్ ఎక్సర్సైజ్, ఆసనాలు చాలా సింపుల్గా ఈజీగా ఫ్యామిలీ అందరూ, మన అమ్మమ్మలు తాతలు దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ చేసుకునే చాలా సింపుల్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, కూర్చొని చేసే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండే ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా దాంట్లో 21 minutesలో వస్తాయన్నమాట. ఈ 21 minutes 21 days కుటుంబం అంతా కలిపి చెయ్యాలి అన్నది ఒక వివేకానంద కేంద్రది సంకల్పము. అదే సంకల్పం ఫ్యామిలీ అందరు కూడా వచ్చి అందరు కలిసి, అంటే ఆ టైం మటుకు వాళ్ళ హెల్త్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ టైం అందరు కలిసి, పొద్దున ఒకరు బిజీగా ఉంటారు, మధ్యాహ్నం ఒకరు బిజీగా ఉంటారు, టైం కలిసి ఉండలేకపోతున్నారు. ఈ ఒక్క యాక్టివిటీ అందరు కలిసి చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇది మొదలు పెట్టాము. సో ఇప్పటి వరకు మనకు 400+ వరకు ఫ్యామిలీస్ జాయిన్ అయ్యారు. అత్తయ్య అలాంటి వాళ్ళంటేనే ఇప్పుడు ప్రస్తుతం పిల్లలకి తెలియటం లేదు. ఇప్పుడు ఆ పిల్లలకి మీరు ఏ విధంగా కోచింగ్, ఎట్లా ఏ విధంగా మీరు మార్చుతున్నారు? ఇప్పుడు మనకి ఇక్కడ అయ్యే సంస్కార వర్గ దీంట్లో మనం వాల్యూ ఎడ్యుకేషన్ ఇవన్నీ చెప్తామండి. మనం ఎగ్జాంపుల్స్ ఎలానైతే స్టోరీస్, ఉపనిషత్తుల నుంచి మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటామో దాంట్లో వాల్యూ ఎడ్యుకేషన్ గురించి చెప్పుకుంటూ ఫ్యామిలీ బాండింగ్ అనేది, ఫ్యామిలీతోని, అంటే గ్రాండ్ పేరెంట్స్ రోల్ ఏంటిది, పేరెంట్స్ రోల్ ఏంటిది, మన రోల్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్కి మన ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తాం పిల్లలకి. నా పేరు మేఘన. మేము పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యాంప్ని కండక్ట్ చేశాము. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యాంప్లో చాలామంది పిల్లలు మెయిన్లీ 5th class 4th class నుంచి పార్టిసిపేట్ చేస్తారు, 10th class వరకు. ఈ క్యాంప్లో మేము ఎక్కువగా చెప్పేది ఏంటంటే మనిషి యొక్క వ్యక్తిత్వం, డిసిప్లైన్ ఎక్కువ నేర్పిస్తాం పిల్లలకి. చిన్నప్పటి నుంచి డిసిప్లైన్ ఉంటేనే వాళ్ళు పెద్దయిన తర్వాత చాలా పెద్ద పొజిషన్స్లో ఉంటారు. డిసిప్లైన్ నేర్పిస్తాము. యోగా, సూర్య నమస్కారాస్, ప్రాణాయామం, ఇంకా వాళ్ళ క్రియేటివిటీని పెంచడానికి యాక్టివిటీస్ చేయిస్తాము. అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండడం కోసం యోగాసనాస్ ఇవన్నీ చేయిస్తాము. ఇంకా స్టోరీస్ చెప్తాం, మెంటల్గా స్ట్రాంగ్ అయ్యేటట్టు స్టోరీస్ చెప్తాము. ఇంకా పాటలు పాడుకుంటాం. ఇలాంటివన్నీ పిల్లల్లో యాక్టివిటీస్ రావాలన్నమాట. అండ్ వాళ్ళు ఇండిపెండెంట్గా ఎలా బ్రతకాలి, లైక్ స్టేజ్ ఫియర్ లేకుండా పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఎలా బ్రతకాలి, ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యాంప్లో చెప్తామన్నమాట. నమస్కారం అందరికీ. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యాంప్ ఈ ఇయర్లో
50 మెంబర్స్ దాకా స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి రోజు మార్నింగ్ 7 to 11 దాకా జరుగుతుంది. వాళ్ళందరికీ సంస్కార వర్గాలో ఫస్ట్ 3 ఓంకార శాంతిపాఠతో స్టార్ట్ చేసి తర్వాత సూర్య నమస్కారాలు 12 రౌండ్స్ చేయించి తర్వాత యోగాసనాస్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ పోస్చర్స్ చేయిస్తాము. యోగాసనాస్ అయిపోయాక గేమ్స్ ఆడిపిస్తాం. గేమ్స్ అంటే బుద్ధివర్గ్ బలవర్గ్ రెండు వాళ్ళు ఆల్రౌండ్గా స్ట్రాంగ్ ఉండేటట్టు చూసుకుంటూ ఆ గేమ్స్ అన్నీ చేయిస్తూ గేమ్స్ అయిపోయాక గీతా శ్లోకాస్ భగవద్గీతలో కర్మయోగ శ్లోకాస్ ఉంటాయి కదా 27 శ్లోకాస్ వాళ్ళందరూ ఆ శ్లోకాస్ అన్నీ కలిపి అందరూ కలిసి పాడుతూ ఉంటారు. గీతా శ్లోకాస్ రెసిటేషన్ అయిపోయాక స్టోరీస్ చెప్తూ ఉంటాము. స్టోరీస్ చెప్పాక పిల్లలే ఆ మారల్స్ కూడా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం అర్థమైంది, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ స్టోరీ నుంచి వాళ్ళు వాట్ డూ దే టేక్ అవే అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ స్టోరీస్ చెప్పాక వివేకానంద కేంద్రకి సంబంధించిన గీత్ మేము పాడుకుంటూ ఉంటాము. గీత్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసుకుంటాము. బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేసినాక అప్పుడు క్రియేటివ్ సెషన్ ఉంటుంది. క్రియేటివ్ సెషన్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్రియేటివ్ సెషన్ ప్లాన్ చేస్తాము. ఒకరోజు డిబేట్స్ ప్లాన్ చేస్తాము, ఇంకొక రోజు చెరియాల్ పెయింటింగ్ ప్లాన్ చేసాము, ఇంకొక రోజు డ్రాయింగ్స్ ఉన్నాయి, ఇంకొక రోజు స్పీచెస్ ఉన్నాయి. అలానే బయట నుంచి స్పీకర్స్ కూడా వస్తూ ఉంటారు. స్పీకర్స్ కూడా వచ్చి అందరికీ పిల్లలకి మోటివేషనల్ స్టోరీస్ అండ్ వాళ్ళు ఏ విధంగా లైఫ్లో డెవలప్ అవ్వాలి, ఆల్రౌండ్గా డిసిప్లిన్ వాళ్ళకి ఏ విధంగా అలవరుచుకోవాలి అన్న దాని గురించి స్పీకర్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ పీడీసీ క్యాంప్ జరుగుతూ ఉంటుంది. ఈ ఇయర్ అయితే సుమారు 50 to 60 మెంబర్స్ వచ్చారు. పేరెంట్స్ కూడా ప్రతిరోజు వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మాకైతే దీనికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. సో ఈ వివేకానంద కేంద్రంలో వివిధ కార్యక్రమాల ద్వారా సమాజంలో పరివర్తన అంటే పెద్దలు ఏ విధంగా చిన్న ఉదాహరణ ఈరోజు మన ముందున్నారు తిరుపతి రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, అట్లనే శర్మ గారు, పరాగ్జీ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాలు చూసి ఉత్సాహవంతులయ్యి వాళ్ళు ముందుకు వచ్చి ప్రతిరోజు ఈ పిల్లలకి అల్పాహారం, మధ్యాహ్నం మజ్జిగ, ఫ్రూట్స్ అందిస్తూ ఈ శిబిరానికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా వాళ్ళు అందించారు. అంటే మనం చేసే పని మంచి పని అయితే సమాజంలో దీన్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు అనే దానికి ఒక ఎన్నో ఎగ్జాంపుల్ ఈ 9 రోజుల శిబిరం. కాలనీ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి గారు ఈ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. ఈ వివేకానంద కేంద్ర ఈ స్వామి వివేకానంద కేంద్ర ఈ శిబిరానికి మన శ్రీనివాసులు గారు చాలా శ్రమపడి ఆర్థికంగా కానీ పనితనంగా కానీ వారం రోజుల నుంచి ఈ చిన్నపిల్లల్ని గ్యాదర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ చుట్టుపక్కల కాలనీల నుంచి వీళ్ళందరినీ అందరికీ ఒక దగ్గర గ్యాదర్ చేసి రోజు రకరకాల కార్యక్రమాలు మన కల్చరల్ ప్రోగ్రాం ఆటలు కానీ పాటలు కానీ ప్రోగ్రాంలు పెట్టి పిల్లలందరినీ కూడా ఒక దగ్గర సమైక్యత చేసి వాళ్ళందరికీ సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళ భవిష్యత్తు కొరకు ఈయన చాలా అడ్వైజులు ఇస్తుండు. కాబట్టి ఇవన్నీ ఇవాళ రేపు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఈ సార్ మాత్రం ఇన్ని రకాలుగా టైం స్పెండ్ చేసి వీళ్ళందరికీ గ్యాదర్ చేసి ఇవన్నీ చేస్తుండే మన దేశం అభివృద్ధి కొరకు మన యువత అయితేనే ముందుకు వస్తారు. దేశ శ్రేయస్సు కొరకు ఇప్పుడు యువత ఇప్పుడు చిన్నపిల్లలు అయితేనే యువత అవుతారు. మరి జాతి నిర్మాణం కొరకు వీళ్ళందరికీ యోగా కానీ ఇంకేమన్నా రకరకాల ప్రోగ్రామ్స్ తోటి వీళ్ళందరి చిన్నపిల్లల నుంచి ఒక క్రమశిక్షణలో పెడితే వాళ్ళు జాతి నిర్మాణానికి, దేశ నిర్మాణానికి, దేశ అభివృద్ధికి వాళ్ళు తోడ్పడతారన్న ఉద్దేశంలో ఈ సార్ గారు చాలా శ్రమపడి ఈ ప్రోగ్రామ్ను చాలా ముందుకు తీసుకుపోతుండు, చాలా శ్రమ పడుతుండు. దీని సార్కు చాలా ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడెక్కడో అందరు ఇక్కడ ఎవరు మన దేశం ఇడిచిపెట్టి అందరూ ఎవరెవరు పోతున్నారు. పిల్లలు కూడా అన్ని కల్చర్ అంతా మారిపోతుంది. అయినా కూడా మన సనాతన ధర్మాన్ని, మన ధర్మం కొరకు, మన దేశం కొరకు, దేశ వృద్ధి కొరకు వీళ్ళందరినీ పిల్లలు పెద్దలు అందరినీ కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్న పిల్లలను దేశ అభివృద్ధి కొరకు, దేశ డెవలప్మెంట్ కొరకు వీళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంలో చిన్నప్పటి నుంచే వాళ్ళందరినీ ఒక క్రమబద్ధలో, ఒక డిసిప్లిన్, ఒక సిస్టంలో చేయడానికి సార్ ఎంత వీళ్ళందరినీ ఒక డిసిప్లిన్ వీళ్ళందరూ కూడా ఎవరు ముందుకు వస్తలేరు. వీళ్ళందరినీ ముందు తెచ్చి వీళ్ళందరినీ డిసిప్లిన్ పెట్టి ఒక సిస్టంలో పెట్టి దేశం ఎంతో ముందుకు పోవడానికి సార్ చాలా శ్రమ పడుతుండు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు గారు శ్రీనివాస్ గారికి. నమస్కారము. ఈ 9 రోజుల కార్యక్రమం మీద నేను డైలీ రావడం జరుగుతుంది. పిల్లల్లో వాళ్ళ చురుకుదనము, వాళ్ళ యాక్టివిటీస్ చూసి నేను దానికి మంత్రముగ్ధుడైపోయి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా నేను పిల్లలతో మమేకమై ఎన్ని పనులు పక్కకు పెట్టైనా కూడా రెగ్యులర్ రావడం జరిగింది.
వాళ్ళు చేసే యాక్టివిటీసు శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ బృందం మొత్తం టీం వర్క్ అంతా చాలా బాగా అనిపించింది నాకు. చక్కని సందేశము, వివరణాత్మకమైన సందేశము ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. పిల్లలు బాగుంటేనే రేపు దేశం బాగుంటుందనే ఉద్దేశంతో పిల్లలకు మంచి చక్కటి బాట వేయడానికి, పునాది వేయడానికి మంచి మార్గసూచకం చేస్తున్నారు. కాబట్టి వాటికి నేను ఇంప్రెషన్ అయ్యి నేను కూడా డైలీ రావడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ వీళ్ళందరికీ. ఈ ప్రోగ్రామ్స్ ఇట్లనే కంటిన్యూ చేసి మన దేశ భవిష్యత్తు కోసము పిల్లలందరినీ, యువతనందరినీ మేల్కొల్పాలని వివేకానంద కమిటీ ద్వారా ఇంకా ముందుకు సాగి వెళ్ళి చాలా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ నమస్కారం. అందరికీ వివేకానంద కేంద్ర యొక్క ముఖ్య ఉద్దేశం వ్యక్తి నిర్మాణం, జాతి నిర్మాణం. ప్రతి వ్యక్తి భవిష్యత్తులో గొప్పగా తీర్చిదిద్దాలని వివేకానంద యొక్క ముఖ్య ఉద్దేశం. हाँ, तो विवेकानंद केंद्र की तरफ से अभी ये पीडीसी पर्सनालिटी डेवलपमेंट कैंप हो गया. ये तो मोस्टली चिल्ड्रन, बच्चों के लिए था. इसके अलावा पेरेंट्स के लिए भी अभी दूसरा प्रोग्राम अभी शुरू होने वाला है 1 जून से 21 जून तक, जो कि है कुटुंब दीक्षा. इसमें एक्सपेक्टेड ऐसा है कि घर के सारे लोग एक साथ मिलके रोज़ 21 मिनट्स योगा करेंगे. तो उससे क्या होगा कि परिवार में एक साथ बैठ के बात करने का होगा. आजकल ये मोबाइल वगैरह का जो ज़्यादा हो रहा है, तो एटलीस्ट लोग एक 20-25 मिनट, आधे घंटे मोबाइल से दूर रहेंगे. और सब मिला के बहुत सारी चीज़ें हैं. मतलब हेल्थ के लिए अच्छा है, कुटुंब एकत्रीकरण के लिए अच्छा है. ऐसे सारा प्रोग्राम विवेकानंद केंद्र के तरफ से बहुत सारे प्रोग्राम्स हो रहे हैं. धन्यवाद.